హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ అని మీకోసం సుందరకాండ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. నారా రోహిత్ గారు హీరోగా నటించారు మూవీని చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. రివ్యూలోకి వెళ్ళే ముందు గైస్ నా వీడియోస్ని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ గైస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను రివ్యూస్ పెడుతున్నాను, అప్డేట్స్ పెడుతున్నాను. నా రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. చూస్తున్నారు, వ్యూస్ బాగానే వస్తున్నాయి బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి గైస్. ఓకే, రివ్యూలోకి వెళ్ళిపోదాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోకి చైల్డ్హుడ్లో ఒక క్రష్ అయితే ఉంటుంది. ఒక అమ్మాయిని అయితే ఇష్టపడతాడు. అయితే ఆ లవ్ని అయితే ఎక్స్ప్రెస్ చేయలేకపోతాడు గైస్. అయితే తనలో ఉన్న 5 క్వాలిటీస్ వేరే అమ్మాయిలో అంటే వేరే తన లైఫ్లోకి వచ్చే అమ్మాయి, ఆ 5 క్వాలిటీస్లో ఉన్న అమ్మాయి రావాలని అయితే అనుకుంటాడు గైస్. హీరోకి ఏజ్ కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఇంట్లో కూడా పెళ్లి చేసుకో అని అయితే చెప్తారు. హీరో అయితే అమ్మాయిలను చూస్తాడు బట్ ఆ 5 క్వాలిటీస్ మ్యాచ్ కావలేక అందరినీ రిజెక్ట్ చేస్తాడు గైస్. అయితే హీరోయిన్లో 5 క్వాలిటీస్ చూసి హీరోయిన్ అయితే ఇష్టపడతాడు గైస్. హీరోయిన్ కూడా ప్రేమిస్తుంది హీరోని. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యాక చైల్డ్హుడ్లో ఎవరైతే హీరో ప్రేమించాడో అమ్మాయిని, ఆ అమ్మాయి హీరో లైఫ్లోకి మళ్ళీ వస్తుంది. మళ్ళీ తను ఎలా హీరో లైఫ్లోకి వచ్చింది, తను హీరో లైఫ్లోకి వచ్చాక హీరో లైఫ్ ఎలా టర్న్ అయింది, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది, మరి హీరో లవ్లో సక్సెస్ అయ్యాడా లేదా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటి అనేది మీరు త్రూఅవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం సూపర్ ఉంది గైస్. నాకు చాలా నచ్చింది మూవీ. మెయిన్లీ నారా రోహిత్ గారు చాలా రోజుల తర్వాత మంచి మూవీని తీశారు గైస్. నారా రోహిత్ గారిది నాకు సోలో మూవీ అయితే సూపర్ అనిపిస్తుంది గైస్. ఇంకోటి సమంతక మనీలో కూడా నారా రోహిత్ గారి యాక్టింగ్ కానీ ఆ క్యారెక్టర్ కానీ సూపర్ అనిపిస్తుంది. మెయిన్లీ సోలో ఏంటంటే సేమ్ సోలో వైబ్సే నాకు అనిపించాయి. సుందరకాండ చూస్తున్న మంచిగా ఉంది గైస్. మూవీ చాలా న్యాచురల్గా, కూల్గా, ఎక్కడ బోర్ లేకుండా చాలా బాగా తీసుకెళ్లారు. మూవీని మాత్రం అస్సలు డిసప్పాయింట్ లేకుండా చాలా బాగా తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే వెళ్ళిపోతుంది స్టోరీ, తీసుకెళ్ళిపోతాడు. లవ్ ట్రాక్, హీరోయిన్ది, హీరో క్యారెక్టరైజేషన్ మొత్తం చూపిస్తారు, వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే చైల్డ్హుడ్లో హీరో ఎవరైతే ప్రేమించాడో, హీరో ఎవరినైతే క్రష్ అనుకుని ప్రేమించాడో, తను వచ్చాక హీరో లైఫ్లోకి వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. మూవీ చాలా ఎంటర్టైనింగ్గా, కామెడీగా వెళ్ళిపోతుంది. మూవీ మాత్రం సూపర్ ఉంటుంది, అసలు హిలేరియస్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా సూపర్గా ఎంజాయ్ చేశారు. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు, యూనిక్ కాన్సెప్ట్. ఇప్పుడు దాకా రాలేదు ఇలాంటి కాన్సెప్ట్. అలాంటి కాన్సెప్ట్ని అటెంప్ట్ చేయడం కూడా గ్రేటే. అంటే కొంతమంది యాక్సెప్ట్ చేయరు బట్ ఈ కాన్సెప్ట్ని అటెంప్ట్ చేసి అది తీసుకెళ్లే విధానం, డైరెక్టర్ గారు తీసుకెళ్లే విధానం కూడా సూపర్ అనిపించింది. మెయిన్లీ నారా రోహిత్ గారు అయితే సూపర్గా చేస్తారు. మళ్ళీ ఆ సోలో వైబ్స్ అయితే నాకు అనిపించాయి సూపర్. అసలు మెయిన్లీ మూవీ ఎక్కడ బోర్ ఫీల్ చేయదు మనకి. ఎక్కడంటే ఒక ఇంచు కూడా బోర్ ఫీల్ చేయదు, వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. సెకండ్ హాఫ్ అయితే ఇంకా హిలేరియస్గా వెళ్తుంది. కామెడీ కూడా సూపర్ అనిపిస్తుంది. సత్య గారిది కానివ్వండి, కామెడీ సూపర్ అనిపిస్తుంది. సత్య గారు అయితే సూపర్గా చేశారు. ఇంకోటి అభిరామ్ అనుకుంటా పేరైతే, అభినవ్ గారు సూపర్గా చేస్తారు. అభినవ్ గారు, సత్య గారు ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది హీరోది, సూపర్గా చేశారు. ఇద్దరు క్యారెక్టర్ కూడా మస్తు సూపర్గా అనిపించింది. మూవీ అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. ఇంకోటి నరేష్ గారు ఉంటారు, హీరో ఫాదర్ రోల్లో చేశారు, సూపర్గా చేశారు. ఇంకా హీరోకి అక్కలా చేసిన తొలి ప్రేమలో ఉంటారు, తన పేరైతే గుర్తుకురావట్లేదు, తను కూడా చాలా బాగా చేశారు. మూవీ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయదు గైస్. ఒక మంచి మూవీ చూసామని అయితే అనిపిస్తుంది చూస్తున్నంతసేపు. మూవీ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. మెయిన్లీ సెకండ్ హాఫ్ హిలేరియస్గా, ఎంటర్టైనింగ్గా వెళ్తుంది. థియేటర్లో ఎందుకు మిస్ అయ్యానే అనిపించింది మూవీ. నాకైతే పర్సనల్ నచ్చింది. ఓ మంచి మూవీ చూసానైతే అనిపించింది గైస్. మళ్ళీ సోలో మూవీ వైబ్స్ కానివ్వండి, మళ్ళీ ఆ నారా రోహిత్ గారిని చూసినట్టు ఒక లవర్ బాయ్గా, ఎంటర్టైనింగ్గా చూసినట్టయితే అనిపించింది. మళ్ళీ ఇలాంటి మూవీస్ తోటి నారా రోహిత్ గారు రావాలని అయితే కోరుకుంటున్నాను. మంచి మూవీస్ తోటి వస్తే మంచి హిట్ అయితే పడుతుంది. ఈ మూవీ కూడా హిట్ అయింది రీసెంట్లీ వచ్చి. మూవీ మాత్రం నాకైతే డిసప్పాయింట్ అయితే అనిపించలేదు, సూపర్ అనిపించింది. నారా రోహిత్ గారికి మంచి హిట్ అయితే పడింది బట్ ఇంకోటి ఇలాంటి మూవీస్ మళ్ళీ నారా రోహిత్ గారి దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంకా అలాంటి మూవీస్ తీయాలని అయితే మనం కోరుకుందాం గైస్. మంచి మూవీస్ తీయాలని. మూవీ మాత్రం సూపర్గా ఉంది, ఎక్కడ డిసప్పాయింట్ చేయాలి. నాకైతే థరోలీ ఎంజాయ్ చేశాను మూవీని. నేనైతే మీకు రికమెండ్ చేస్తున్నాను, హైలీ వాచ్ చేయండి. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది మూవీ. సుందరకాండ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3.75. నాకైతే సూపర్ అనిపించింది మూవీ, డిసప్పాయింట్ చేయలేదు కదా. నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి. ఓకే, సుందరకాండ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.